అధికారం పోయినా బల్పు తగ్గలే, కేసీఆర్ కోసం రాజీవ్ విగ్రహం తీసేస్తారా, తాగుబోతుల విగ్రహం పెడతారా, త్యాగ ధనులగా కేటీఆర్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ ఫైర్. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహం పెడతాం, అనవసర ఆరోపణలు చేస్తే సమాజం బహిష్కరిస్తుంది. సచివాలయంలో రాజీవ్ విగ్రహం ఏర్పాటుపై దుమారం. తీవ్రంగా తప్పు పట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పెట్టి తీరుతాం, టచ్ చేస్తే అంతేనంటూ సీఎం రేవంత్. రాజీవ్ జయంతి వేడుకల్లో బీఆర్ఎస్ పై ఘాటు విమర్శలు. బీఆర్ఎస్ కు అధికారం పోయినా బల్పు తగ్గలేదు, బల్పును తగ్గించే బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలు తీసుకుంటారు. వాళ్ళ అయ్య విగ్రహం పెట్టుకోవాలని కేటీఆర్ అనుకుంటున్నాడు. వాళ్ళ అయ్య పోయేది ఎప్పుడు, విగ్రహాన్ని పెట్టేది ఎప్పుడు? ఉద్యమం ముసుగులో తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నారు. తాగుబోటు సన్యాసి విగ్రహం సెక్రటేరియట్ ముందు పెడతారా? తెలంగాణను దోచుకున్న దొంగ విగ్రహం పెట్టాలా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పొద్దున లేస్తే తాగేవాడు విగ్రహాన్ని సెక్రటేరియట్ ముందు పెడతారా? నీ అయ్య విగ్రహం కోసం రాజీవ్ విగ్రహాన్ని తొలగించాలని అంటావా? అధికారంలోకి వస్తే అన్ని మాట్లాడుతున్నాడు, మీకు అధికారం ఇక కలనే, మీరు చింతమడకకే పరిమితం అని చెప్పి రేవంత్ రెడ్డి అంటుడు. సో ఈ రాజకీయ ఇది ఏదైతే విగ్రహాలు ఉందో, సో నిన్న రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఏర్పాటు చేస్తామంటే ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే మేము తొలగిస్తామని చెప్పి కేటీఆర్ అంటుండు. సో ఇంకా రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే అక్కడ రాజీవ్ గాంధీ గారిది కాకుండా మీ తండ్రి కేసీఆర్ విగ్రహం పెడతారా అది ఇది అని చెప్పి సో నిన్న ఫైర్ అయ్యిందని తెలుస్తుంది.